అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే దోస్తులు, కొంతమంది సబ్స్క్రైబర్స్ ఫిష్ రెసిపీ పెట్టండి అని అంటున్నారు. అయితే మా అమ్మగారు చేసినప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకోసం వీడియో చేసి మేము పెడతాం దోస్తులు. మాకు కూడా అది చేయడం రాదు, నేను ఫిష్ తినను అలాగే వండను అన్నమాట. ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మీకోసం తప్పకుండా చేయించి మేము రెసిపీ అనేది పెడతాము. మొగుడు దుబాయ్ పోతే సిరీస్ అనేది ఇది నిజమైన స్టోరీ దోస్తులు, మా దగ్గరలో జరిగిన స్టోరీ అన్నమాట ఇది. అందుకే దీని మీద ఒక స్టోరీ తీద్దామన్నట్టు చేస్తున్నాము. ఇక మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు అదే వీడియో అన్నమాట, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 3 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో, ఏం చేస్తాన్నవే? ఏం లేదు, ఈరోజు డ్యూటీ కోలేదా ఏంది? పోలేదు ఇవాళ రూముల్నే ఉన్నా. రాత్రి బగ్గా కాలి ఎత్తులు గుంజుడు, నిద్ర పట్టులు లేదు, అంతా నీరసంగా ఉన్నది. అందుకే ఈరోజు రెస్ట్ పెట్టినా. అవునా, నువ్వు ఎప్పుడైనా రెస్ట్ పెట్టావు కదా, ఇవాళ ఎట్లెట్లనో రెస్ట్ పెట్టినావు మరి. ఏం చేయాలి, హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూయించుకొచ్చుకుంటా అని రెస్ట్ పెట్టిన్నే. ఏం చేస్తాను మరి? తిన్నవా? ఏం కూర వండిండ్రు? కూర పెసరపప్పు వండినా. అవునా, సరేలే. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేస్తా, ఒక 2 రోజులు ఉండేస్తా. ఏం పోతావు తీయే? ఆడ పోయి ఏం చేస్తావు? వాళ్ళు ఉన్న పనికి పోతావు. ఆడ ఒక్కదానిమే ఉండు, ఇక్కడ ఒక్కదానిమే ఉండు కదా. వాళ్ళనే వచ్చి చూసిపోమ్మన పోతివి. వాళ్ళు రారు, నన్నే రమ్మంటుర్రు. ఊర్ని అవ్వ పోతుందా ఏంది? పోయేస్తా, ఒక 2 రోజులు ఉండేస్తా. పోతుందా ఏంది? మెల్లగా లైన్లోకి తీసుకొద్దామని నేను అనుకుంటే మళ్ళా అవ్వగారింటికి పోతానంటుంది కదా ఎవరితోటో. ఏమో తర్వాత చూద్దాం గాని, ఆగు నేను మళ్ళీ చేస్తా, బాత్రూమ్ వస్తుంది. సరే, పోదామంటే ఎప్పుడు సప్పుడు చేయడు. ఆగో, నువ్వెప్పుడు వచ్చినావు ఇక్కడికి? ఇప్పుడే వస్తున్నా బంటి దగ్గరికి. ఎటో పోతా అంటున్నట్టున్నారు కదా, ఎటు? అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని మా ఆయనతోటి చెప్తున్నా. అవునా, పోతారా? అయితే ఎప్పుడు పోతారు? ఏమో అనుకుంటున్నా గానీ తెలియదు ఇంకా. ఆగో శ్రీను, ఎప్పుడు వచ్చినావు? అంటే ఇప్పుడే వచ్చిన. వచ్చి బంటిని పిలుస్తలేవు, బయటనే నిల్చొని చూస్తాను. ఇప్పుడే వచ్చిన పిలుద్దామని. ఉన్నాడా ఆంటీ బంటి? ఉన్నాడు పో. సరే. ఏమైందే, తిన్నవానే? తిన్నరామక్క, నువ్వు తిన్నావా? తిన్ననే, తిండి సల్లగుండా అన్నం అస్సలు తినబుద్ధి అయితే లేదని రొట్టెలు చేసిన, ఇంతంత పెసరపప్పు వేసిన, ఇక తిన్నాం. మాది కూడా పెసరపప్పే. ఏం కూరగాయలు అమ్మత్త లేకపాయే తీసుకుందామంటే. పని తీరిందానే? ఏ నీకు ఒక్కదానికేనాయే ఏం పని ఉంటది? ఏం పని రామక్క, తీరింది. ఈ ఆరాలు బయటకు వెళ్తలేదు కదా. మొగడు ఉన్నాడేమో ఇంట్లో, మొగడున్నాక వెళ్తుందా? అది మొగడింట్లో ఉంటే అస్సలకే వెళ్ళది. మొగని చుట్టూ చదువుకుంటా చూసుకుంటానే ఉంటది. దాని అదృష్టం మంచిగా ఉంది రామక్క, ఏం చేద్దాం. ఇక నా అందరిది నా లెక్క ఉంటుందా చెప్పు? ఆయన ఆడా, నేను ఈడా. అయితే చెల్లే, మరి ఇక్కడికి వచ్చి పని చేసుకోమంటేనేమో ఆయన ఈనడాయే. ఆన్నే మంచిగా ఆన్నే ఉండబట్టే, నువ్వేమో ఇక్కడ ఒక్కదాని ఉండబడుతుంది. గదే సరే తీయే, కొన్ని బట్టలు ఉన్నాయి, బట్టలు విన్నాక అత్త కూసుందాం. సరే, కాసేపు పడుకుందాం. ఇప్పుడు అంటే అస్సలకే రాత్రి నిద్ర పట్టది. ఫోన్ చేస్తారు ఎవరు? హలో హలో, ఎవరు? నేను శ్రీనుని. చెప్పు శ్రీను, ఇప్పుడే కదా నువ్వు బంటోళ్ళ ఇంట్లోకి పోయింది. ఏమైంది ఇక్కడినే ఫోన్ చేస్తాను? ఏం లేదు, మీ ఇంటి వెనకాల ఇక్కడ కూర్చున్న, అయితే ఏం చేస్తున్నామని ఫోన్ చేసిన. ఇంట్లోనే ఉన్నారా? పడుకున్నారా ఏంది? లేదు శ్రీను, పడుకోలేదు. ఒక్కడివే కూర్చున్నావా ఏంది? బంటి లేడా? బంటి చపాతి తింటుండ, అయితే అట్టిగానే వచ్చి ఇక్కడ కూర్చున్నా. అవునా, తిన్నావా నువ్వు? మరి తినే వచ్చినవా? తిన్నా. బంటి కోసమే వచ్చినవా? ఏం పని మరి బంటితోటి? బంటి కోసం అని కాదు కానీ, ఇక వచ్చిన ఎందుకో రాబుద్దయింది ఇటు సైడు, అందుకే వచ్చిన. మీరు ఒకసారి ఇంటి వెనుకకు రారాదు? ఏం చేస్తున్నారు ఇంట్లో? ఏం లేదు, వస్తాను.
ఈయన నాకు ఊకే ఫోన్ చేస్తాండు, ఇంటెనకనే కూర్చున్నా అంటాండు. ఆ, ఎందుకన్నట్టు మేబీ నన్ను లవ్ చేస్తుండా ఏంది? ఏమైంది శ్రేణు ఇక్కడ కూర్చున్నావు? ఊరికే కూర్చున్నా. ఎందుకు పిలిచినావు మరి నన్ను? వట్టిగానే మీతోటి మాట్లాడితే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. అందుకే మీకోసమే నేను ఇటు వస్తున్నా మీతోటి మాట్లాడడానికి. అవునా? కూర్చోవచ్చు కదా, ఏమన్నా పని ఉందా? ఏం పని లేదు. నిజంగానే పోతుర్రా ఏంది మీరు మీ అమ్మోళ్ళ ఇంటికి? పోవాలని అనుకుంటున్నా. ఇక మా ఆయనని అడిగితే నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని అన్నాడు. చేస్తే ఒకవేళ పొమ్మని చెప్తే సాయంత్రం బస్కి వెళ్దామని. బస్కే పోతారా? ఇక బస్ కోకపోతే ఎట్లా? ఏమన్నా బండి ఉన్నదా, కారు ఉన్నదా? ఏం పోతారులేండి, ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా. ఎందుకు? వట్టిగానే అక్కడ పోయి ఏం చేసేది ఉన్నది, ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా అని అంటున్నా అంతే. చూడే వాళ్ళు కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటుర్రో. వాళ్ళకి ఏది లేదు, వాళ్ళు అసొంటోళ్ళు కాదు అని అంటే కదా. ఇప్పుడు చూడు ఏందే మరి ఘోరం అవుతుంది మే. మనకెందుకు గనిపా, చూస్తే మళ్ళా పెద్ద తలకాయ నొప్పి. తిన్నావా మరి? నువ్వేం కూర వండింది మీ అమ్మ? తిన్నా. మాది నిన్న చికెన్ వండింది, అయితే ఇక అదే ఉండే అదే వేసుకొని తిన్నా. మరి జాబ్స్ కి ప్రిపేర్ అయితలేవా? ఎప్పుడు చూసినా తిరుక్కుంటూనే ఉంటున్నావు. అయితా ఇంకా ఎగ్జామ్స్ డేట్స్ రాలేవు కదా. రాకున్నా కూడా ఇప్పటి నుండే చదవాలి కదా. చదివితేనే కదా అప్పటి వరకు కొంచెం కవర్ అయ్యేది. ఈ ఎగ్జామ్ డేట్ వచ్చినాక ఎన్ని రోజులు ఉంటది? అన్ని డేస్ లో అన్ని కవర్ చేయాలంటే కష్టం కదా. అదే గాని వీడు నా కోసం వచ్చి గీడ ముచ్చట పెడతాడు. అరే, నా కోసం వచ్చి గిక్కడ కూర్చొని ముచ్చట పెడుతున్నవేంద్రా? నువ్వు తింటున్నావు కదరా, అందుకే వచ్చి ఇక్కడ కూర్చున్నా. సరేదా, బయట పోదాం. పోదామా? సరే మరిపా. ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయి. ఈయనేంటి ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయి అంటాడు? ఏదో సంథింగ్ జరుగుతుంది కానీ నా మీద మనసు పడ్డట్టున్నాడు ఈయన. కానీ మంచిగా ఉన్నాడు. నాకు కూడా ఎందుకో నేను చూస్తే అట్లనే చూడబుద్ధి అవుతుంది. నేను లత. సరే వెళ్ళు. ఓరామక్క, ఇక పిల్లగాడేంది ఊకే ఇటే వస్తాడు? మా బంటి గారి కోసం అత్తడు. వాళ్ళిద్దరు దోస్తులు కదా లత. ఎందుకు, ఏమైంది? మీ బంటి కోసం అత్తే మా అక్కతోటి కూర్చొని ఇంటెనకాల మాట్లాడుతుండేంది? అవునా? అవును, నేను మొన్నడుసుంది బగ్గ గమనిస్తానా. ఆ పిల్లగాడి వచ్చినప్పుడల్లా ఇది వాడిని చూసుడు, వాడు దీన్ని చూసుడు. వాడిని చూసుకుంటా నవ్వుతాంది తెలుసా? ఏంటే నువ్వు అనేది? నిజమేరా మక్క, ఇంకా నువ్వు గమనించు. ఈ బంటి కోసం అని అత్తాండి గాని కాదు, ఆయనకు ఈమె మీద ఏదో ఉన్నట్టున్నది. ఇది మెల్లగా వాడిని బుట్టలేస్తాంది. ఇక మొగడెట్లావో ఇడలేకపాయే. లేడు గాని ఇగ్గ పడుసు పోరన్ మీద ఎట్లా అన్నట్టు? ఇది పడుసుది కాదా? దీనికి చిన్న వయసులోనే పెళ్ళాయే. పాపం కోరికలు తీరకముందే మొగుడు పోయి దుబాయ్లో పడే. అంతేనా? చూడు ఆ పోరడు ఇంటెనకకెళ్ళి అత్తారు. అల్లేటు ఏం మళ్ళత్తనే అమ్మా. ఏమో మరి నీ తిరుగుడేందో నీ కథ ఏందో నాకైతే అర్థమైతలేదు. తొందరనే అత్తాగు. చూడు రమక్క, చూడు ఆమె బయట కురికొచ్చింది చూడు. చూసినావా ఇద్దరు సూపులు ఎట్లా చూసుకుంటారో? నీకేమో ఏది అర్థం కాదు, మట్టి బుర్రా. అవునే, ఏదో తేడా కొడుతుంది కదా. ఇళ్ళ మీద ఒక అన్నేసి ఉంచాలే. ఏమైంది లత, తిన్నావా? రాజు వేయండా? పోయిండక్క, ఇప్పుడే వేయండు. ఏమో ఇవర్రాక ఇంటెనక కూర్చున్నట్టు కూర్చుంటే కదా చెప్పన్నే ఇంటి ముంగటికి వచ్చినావు. మీరిద్దరు ముచ్చట్లిన పడ్డాయి, బయట ఉన్నట్టున్నారని ఇట్లా వచ్చినా. అవునా? సరే తి. అరే బంటిగా, నీకు ఒక ముచ్చట చెప్పాలని అనుకుంటున్నారా? ఏంటిదిరా? కాదురా, శ్వేత లేదా, మెల్లగా లైన్లో పెడదామని చూస్తానా. ఒక బాడుకో, ఆమెకు పెళ్ళైందిరా. పెళ్ళైందా నీ లైన్లో పెట్టుడేంద్రా? నీకు కొంచెమన్నా సిగ్గున్నాదిరా? అరే ఆమె ఏజు నాకంటే చిన్ననేరా. పెళ్ళైతే ఏంద్రా, మనసుకు నచ్చితే అయిపాయే. ఆమెను చూసినప్పటిసుంది నాకు నిజంగా ఆమె అంటే బాగా ఇష్టం అనేది పెరిగిందిరా. పెరిగింది కానీ నీ అవ్వకు నీ అయ్యకు ఏమనుకన్నా తెలిసిందనుకో ఇజ్జత్ పోతుంది. గీ పెళ్ళి కాని పోరడు గా పెళ్ళైన దాంతో ఏంది ప్రేమైనవని అవసరం అరవారి. నీ అవ్వ మా అమ్మకు తెలుస్తానైతే నీ సోపతే బట్ట నీ అది చెప్తానా నేను. అరే తెలిసేటట్టు ఎందుకుంటుందిరా నీ అవ్వ? ఏమోరా, నీ కథలు నాకు అర్థమైతలేదు. నాకు ఆమె బాగా నచ్చిందిరా నిజంగా. ఆమె నచ్చుడేంద్రా వారి? లోకం మీద బొచ్చడు మంది ఆడోళ్ళు ఉన్నారు, పెళ్లి కానోళ్ళను గాళ్ళను పట్టరా అదరా? గీమెతోటి ఏందో నీకు. అరే అందరూ నచ్చుతారా మనసుకి? ఎవరో ఒక్కళ్ళు నచ్చుతారు. నాకు ఆమె నచ్చింది.
మెల్లగా మాటలు కలపాలి. జర కొంచెం సపోర్ట్ ఇరా నువ్వు. ఆ ఇత్త ఏదన్నా అయింది అనుకో, మధ్యలో ఉన్నోని ఫస్ట్ వేసి తన్నినాక నీ దగ్గరికి వస్తారు. నాకెందుకురా బాధ. నీ అవ్వ చోటుగాడు ఇలా షాప్ కాడలేడు కదా. ఫోన్ చేద్దాం ఒకసారి. హలో. అబ్బో, డైరెక్ట్ ఫోన్ చేసిండు కదా. అదేదో మాయ చేసింది కదా వీన్ని, మొత్తం కళ్ళతోటే విన్ని బుట్టలేసింది కదా. చెప్పు శ్రీను. ఇక కాసేపు కూర్చుందామని అంటే బంటి దా దా అని అన్నాడు. అందుకే వచ్చినా. ఏం చేస్తున్నావు? ఏం లేదు. బయట ఉన్నావా? అవును, బయటనే ఉన్నా. సరే సరేలే. చెప్పు శ్రీను, ఎందుకు ఫోన్ చేసినావు? మాట్లాడాలనిపించింది అయితే. ఓర్ వారి, నువ్వు తప్పుదారిలో పోతున్నావు రబ్బా ఆడుకోవు. ష్. మళ్ళీ చేస్తలే, ఇంట్లోకి వెళ్ళినాక ఫోన్ చేయి. సరే. ఓర్ వారి, నీకేమన్నా రోగమారా? మీ అయ్యకు మీ అవ్వకు తెలిస్తే నీ ఈ పంత వాళ్ళ కొడతారు చెప్తున్నా నేను. అరే ఆగలేవురా, ఇప్పుడిప్పుడే ప్రేమ నా దాంట్లో పులకిస్తున్నది. దాన్ని నువ్వు పాడు చేయకురా. పులకిస్తుంది తర్వాత ఒళ్ళు కూడా పులకిస్తుంది. ఆగు. అమ్మ బాడుకోవు రోజు నా దగ్గరకు వచ్చేది నువ్వు ఇందుకా? మెల్లగానే మంచిగానే సెట్ చేస్తున్నావు. నేను నా సోపతికి వస్తున్నావు కావచ్చని నేను అనుకుంటుని. ఊరిని అవ నువ్వు వచ్చేది ఇందుకా అయితే? అరే అట్లా కాదురా. ఇక ఎట్లరా, నోట్ల కట్ట ఊచుతా మళ్ళా. అర్థమైతుంది నువ్వు ఎందుకు వస్తున్నావు అనేది. ఇప్పుడు ఏమాయే మరి బోనాలు పొయ్యొద్దా అని? పొయ్యి నేను అద్దంటానా? పొయ్యి అద్దంటానా అంటే ఏమన్నట్టే? ఎప్పుడైనా పైసలు ఇత్తనే లేకపోతేవి అన్నిటికీ నేనే పెట్టుకోబడితిని. అయ్యా మరి ఇప్పుడన్నా పైసలు ఇత్తవా ఇయ్యవా? సగం అయితే పెట్టి చేద్దాం. నా దగ్గర 7 ఉన్నాయి. నాకేమన్నా మొగడున్నాడా లేకపోతే వాడు కట్టం చేసి తెస్తే నేనేమన్నా దాసి పెట్టుకుంటున్నానా? అగో నలికుట్లోడా, ఇంటన్నావా? నేనేం చేయాలే? నేనేం చెయ్యాలా అని నువ్వాను, నేనేం చెయ్యాలా అని అదంటది. ఖర్చు అంతా నేను భరించుకుంటా రావాలి. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు పొత్తున్నైతే పెట్టుకోవాలా లేదా? మొగడు చత్తేంది దేవుళ్ళకు మొక్కుతలేరా చేత్తలేరా? ఇగో అక్క, నీకా పిల్లలు లేరు, నాకా పిల్లలు లేరు. నీకంటే భర్తున్నాడు, నాకు లేడు. నువ్వు వేసుకో, దేవుళ్ళకు మొక్కుకో, బోనాలు తీసుకో, అన్నీ వేసుకో. రమ్మంటే అత్త, మొక్కుతా, సప్పుడే కత్త. అంతేగాని రూపాయి పెట్టుడు అయితే కుదరది. ఎందుకు కుదరదే బొడ్డి? పొత్తుల దేవుళ్ళేనాయే, సరిసగం పెట్టేదేనాయే. నేను ప్రతి సంవత్సరం పోనీ పోనీ అని నేనే పెట్టుకుంటా. ఈ సంవత్సరం నువ్వు కలుపుతనే సయ్యి, లేకపోతే లేదు. మళ్ళా బొడ్డి గిడ్డ అంటే ఎవరు? నీ ఇష్టం, నువ్వు వేసుకుంటా వేసుకోలేకపోతే లేదు. దేవుడా నీ బాంచరని నేను మొక్కుకుంటా, సప్పుడేకుంటా, గంతే. నువ్వు నా మీదకి ఎందుకు కొడతావు? నరసవ్వ ఇక రాయే. ఎందుర్రా? ఇగో నేను ముచ్చట చెప్తా. నాది తప్పుంటే నన్ను అన్నే నేను పడతా. ఇగో ఇప్పుడు దేవుడు బోనాలు వెయ్యాలి, మల్లన్న బోనాలు చెయ్యాలి. చేస్తానంటే ప్రతి సంవత్సరం నేను ఒక్కదాన్నే పెట్టుకుంటా, ఒక్కదాన్నే ఖర్చు పెట్టుకుంటానా. అచ్చుతుంది, మొక్కుతుంది, మంచిగా బెల్లన్నం తింటది, పప్పు సారుతో తింటది, మంచిగా పోతుంది, పంటది. ఒక్క పని ముట్టది, ఒక పని వెయ్యది. అయితవా చేయకపోని? ఎందుకంటే మొగడు లేదాయే ఏలు పెడతలేదని సప్పుడేకుంటా నేను. మరి ఇప్పుడు ఈ సంవత్సరం అన్న బోనాలు చేద్దామే, నువ్వు సగం పెట్టుకో, నేను సగం పెట్టుకో అని అడుగుతాది. పెట్టదట మొత్తానికే. అవు పోసవ్వా, పొత్తుల దేవుడేనాయే. నువ్వు ముట్టకున్నా, పట్టకున్నా, చేయకున్నా ఇద్దరు కలిసే కదా చేసుకునేది. ఇగో నా దగ్గర పైసలు లేవే నర్సవ్వా. మొక్కుమంటే మొక్కుతా, లేకపోతే లేదు. నేను కూర్చున్న కానీ దేవుడా నీ బాంచను కాలు రెక్కలు మంచిగా ఉంచుకో అని మొక్కుతా, కానీ నా దగ్గర రూపాయి బిల్ల లేదు. నేను దేనికి పెట్టదలుచుకోలేదు. పింఛన్తోనే నేను బతుకుడా. ఇప్పుడు ఎవరన్నా కైకిళ్ళు పిలుస్తున్నారే నర్సవ్వా? సచ్చిన ముసలోడు ముసలిది ఏమో గీసొంటి దాన్ని అంట పెట్టిర్రు నారాలుగా. ఛీ, ఎల్లా కూడా ఒక్క రూపాయి పెడతలేదు దొంగ బోడి. మాటలు మర్యాదగా రాని. ఓ బావా, ఇంటన్నవా? నాకు ఏంది రామాయణం? మీ పేరు చెప్పే నేను చెప్తానా? ఏమున్న బొడ్డి గిడ్డ అనుకుంటా అది ఎడతావు. నీ అవసరం ఉంటేనేమో ఒక అమ్మగా మాట్లాడతావు, ఇక లేకపోతేనేమో బొడ్డి గిడ్డి రండా ముండా అంటావు. మళ్ళా నేను తిరిగంటే నీ విలువ ఏడుంటుందో చూసుకో. ఆగలేవు పోసవ్వా. మరి నువ్వు సగం పైసలు పెడితే ఏమైతుంది? ఎప్పటికీ మేమే పెట్టుకుంటా పోతామా? చెప్పు. అవు నరసవ్వా, ఏమన్నా తప్పున్నదా అవ్వ? ఇల్లా ఏ తప్పులేదు, మనలేదు.
పోసావా నేను చెప్పింది నువ్వు 1000 కానీ 2000 కానీ చెరసగం పెట్టుకోర్రి, బోనాలు తీసుకోర్రి, మంచిగా ఉండుర్రి. ఎందుకు మీకు లొల్లీలు చెప్పు? దేవుళ్ళకు పెడితే ఏమన్నా పోతాందా? దేవుళ్ళకు రూపాయి పెడితే మనకు 2 రూపాయలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడే? ఇచ్చటోడు అయితేనే నా మొగన్ని పట్టుకొని పోయిండా? హఠాత్తుగా తీసుకొని పీకిండు దేవుడు. అందుకే నాకు అప్పడుసుంది దేవుళ్ళ మీద మనసు ఇరిగింది. సచ్చిన మా అత్తముండా నా మీద పెట్టిపోయింది ఇవన్నీ దేవుళ్ళు. అవునే నడిసి ఎన్ని దేవుళ్ళకి ఎత్తన్నా ఏం కథ? ఇక చేయకపోతేనేమో మాకేమో పానాలు మంచుకుంటలేవు. దానికి ఏంది? దానికి మంచిగానే ఉంటుంది. దున్నపోతుగా ఉన్నట్టు తింటాంది, పంటాంది, లేస్తుంది. దానికో రోగం వత్తలేదు, నొప్పి వత్తలేదు. చూసినావా దీని బహురూపుల మాటలు చూసినావా? నాకు రోగం నొప్పి రావాలని కోరుకుంటున్నా అవే ఆడిదానా? మరిగా ఏ దేవునికి ఏకున్నా అన్ని దేవుళ్ళు వచ్చి మమ్మల్ని పట్టబట్టి ఈ ముసలోడు మొత్తం చచ్చిపోయినట్టే చేస్తాడు దేవుళ్ళకి అయిపోతే. ఇక నీకేందే? తింటానో పంటానో నిన్నెవరు పడతలేరు. అందుకే నువ్వు ఇట్లా బరిదేగించున్నావు. నర్సి చూడే దాని మాటలు చూడే. పెద్దదానికి విలువ ఇయ్యాలని నేను ఒక్క మాట అంటలేను, మళ్ళా నన్ను అనిపించుకునేటట్టు చేస్తాంది. అది ఎన్ని మాటలు అంటాను వింటున్నావానే? ఏమో పోర్రి మీ లొలి పాడదాను. మీ ఆరండ్లు భలే ఉన్నారు. మీ అసొంటి ఆరండ్లు ఈ దునియాలనే లేరు. ఎందుకు లేరు? అన్ని తీర్లు అన్ని సగం సగం పెట్టుకొని మంచిగా చేసుకున్న వాళ్ళు మంచిగానే ఉంటారు. అన్ని నా మీద వారేసి అది మంచిగా బర్రెగా కూర్చున్నట్టు కూర్చుండుకుంటా చూసుకుంటా తినుకుంటూ ఉంటుంది. ఇగో నేను రూపాయి పెట్టా, నువ్వేమని చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకోపో. నా పదట్టోడా నా వరదలు నా పోసామంటావు కదా, ఇప్పుడు సప్పుడు చేయవు. ఏం సప్పుడు చేస్తాడు మీ ఇద్దరి మధ్యలో? ఇప్పుడు ఆవే తోక్కు మాట్లాడినా బాధే, నీ దిక్కు మాట్లాడినా బాధే. ముసలోడు ఎటగాని పరిస్థితులు ఉన్నాడు. నిజమే నర్సవ్వ, ఏం చేయాలి? ఇది చెప్తే విన్నది, అది చెప్తే అది విన్నది. మరి ఇక నా మాటకు విలువలేనప్పుడు నేను సప్పుడేకున్నది నయం కదా. మనమైతే మనమే పెట్టుకుందాం తీయే. మరి దేవుడు మన కాలు రెక్కలు సల్ల ఉంచాలంటే మనం మొక్కాలే. ఇగో చెప్తాన్నా, ఇప్పుడు నేను ఎన్నో సప్పో తెచ్చి బోనాలు వేసుకుంటా. నువ్వు నా ఇంట్లోకి వస్తే కాళ్ళు మొత్తం విరగొడతా చెప్తాన్నా దొంగముండా. నీ ఇంట్లోకు తినత్తన్నా తాగత్తన్నా? కిడిదానా, నువ్వు వెళ్తేనే కదనే నీ ఇంట్లోకి వచ్చి నేను తినేది. నువ్వు విలవకపోతే నేనెందుకు వస్తా? చూడు లేకిడిది గీకిడి అంటే ఎవరు పన్నాక ఒక రోజు మూతి మీద మెత్త పెట్టి ఒత్తాలే, దెబ్బకే చస్తుంది ముండా. ఓ లింగవనడు ఆమె పెట్టనప్పుడు నీకు వేసుకో, నీ దేవునికి నువ్వు వేసుకో. అబ్బాయి చూసినావా దాని మాటలు? దాని మాటలు దానికే, దాని పాపం నాకేనే నర్సవ్వ. నేనైతే ఏం చేస్తలేను. అయితే ఊకుంటుర్రి, నేను కర్వానికన్నా తిని పీకుతాన్నా. హలో, తిన్నవా? తినలేదు ఇంకా. కానీ ఎందుకు నువ్వు ఊకే నాకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకో నాకు మీతోటే మాట్లాడాలని అనిపిస్తుంది. ఎందుకట్లా? ఏమో తెలియదు, మిమ్మల్ని చూస్తే అట్లనే చూడాలని అనిపిస్తుంది. ఇక మీ నంబర్ దొరికింది కదా, ఇక నా చేతు ఫోన్లా మీ నంబర్ మీదకే పోతుంది. ఫోన్ చేయాలి, మాట్లాడాలని. పాపం మీరు ఒక్కరే ఉంటారు కదా అట్లా. అవునా, సరేలే. మరి ఇంకా చెప్పాలి. చిన్న వయసులో భలే పెళ్లి చేసుకున్నావు. ఇక మా వాళ్ళు చేసిర్రు, ఏం చేసుడు. ఎక్కడున్నావు? నేను బయట ఉన్న షాప్ కాడ కూర్చున్నాం బంటి నేను. ఇంకా ఇంటికి పోలే? లేదు, పోలేదు. బయట ఇంతసేపు ఎందుకు ఉండడం? ఇంట్లో పోయి ఏదైనా వర్క్ చేసుకుంటే అయిపోతుంది కదా. వర్క్స్ ఏం లేవు. చూసినావా, గమనిస్తున్నావా? ఇప్పుడు కూడా అది ఇంట్లోకి పోయి వానితోటే ఫోన్ మాట్లాడుతున్నట్టున్నది మా అక్క. ఇక గట్లనే ఉంటదే. దీని మొగడు పోయి దుబాయ్లు ఉండే, ఇక ఇది ఒక్కతి ఉండలేకపోతుంది. అందుకే మెల్లగా పూరన్ని వలలెత్తందా ఏంది. కానీ పుష్పకు తెలిసింది అనుకో, పెద్ద పెద్ద లొల్లిలైతాయి. ఈ బంటి సోపతి వట్టనీయకు రామక్క. ఎందుకు అనంటే రేపటి రోజున ఏదన్నా అయితే మీ బంటిని పడతారు. మా రాజు కూడా అది చెప్పిన నేను చెప్తే అంటాడు. మరి అన్నకి చెప్పాలా అంటాడు. అన్నకి చెప్తే మళ్ళీ నీకు ఎవడు చెప్పిండు ఎవతి చెప్పిందని ఇదిలోలు పెట్టదాయిడా. మనకెందుకు వచ్చిన బాధ చూసుకుంటుందాం అని నేనన్నా. గా ముచ్చట్నే చెప్పాలే మా పూరానికి. ఇది కండ్లతోటే మొగోళ్ళని పడేస్తుంది. ఎవరురా? ఎవరు లేరు. ఎవరో కళ్ళతోటే మొగోళ్ళని పడేస్తుంది అని అంటున్నావు. మళ్ళీ నేను రాగానే ముచ్చటాపుతున్నావు. ఏమైందే? ఏం లేదు నర్సక్క, మా ఆరాల గురించి ముచ్చట పెడతాను. ఇక మొగడేమో ఆడుండే ఇక్కడ మీది మెల్లగా ఓ పిల్లగాన్ని సెట్ చేసుకుంటాంది తెలుసా? ఏంది సెట్ చేసుకుంటాందా? అవును, ఇక రామక్కకు నాకే తెలుసు. మేము గమనిస్తాము. ఇక మరి అది నిజమా కాదా అనేది మెల్లమెల్లగా తెలుసుకోవాలి. వాళ్ళు ఏ పోరడు మరి?
మా బంటి సోపతికి రాడా గా పిల్లగాడు శ్రీను గా పుష్ప కొడుకు గా మూల మీద ఉండదా ఇల్లు. ఓహో గా పిల్లగాడా ఎర్రగా బుర్రగా మంచిగానే ఉంటాడు. అవును నర్సక్క, నాకు లత చెప్తాంది ఇయ్యాలనే మరి గిసుంటి సంగతి. ఆ పోరడు ఊకిటే వస్తాడు, ఇది వాణ్ణి చూసుకుంటా నవ్వుతాంది చేస్తాంది, ఈ పోరన్ని బుట్టలేసినట్టున్నది అని అంటాంది లత. ఏం కర్మనే, ఆనికి పెళ్లి కాలేదు, దీనికి పెళ్లి అయింది. దీనికి పెళ్ళై లాభమే ఉన్నది, దీని మొగుడు పోయి దుబాయ్లో వండే. ఆడ ఎవరినో ఉంచుకున్నట్టున్నాడు ఆడు కూడా, అందుకే వాడు ఇటు అత్తలేడు. రమ్మన్నా కూడా వచ్చినా కూడా మొన్న పెళ్ళప్పుడు నెల రోజులే ఉండి పీకే. మరి అట్లుంచుకున్నోడు దీన్ని పెళ్లి చేసుకోకుంటే అయ్యే పోవు కదా పాపం. ఇప్పుడు దీని జీవితం ఖరాబ్ చేసినట్టు అయ్యే. కాదే లత, మరి దీని ఇంట్లోకి వేయండా పోరడు? అయ్యో మొన్న చికెన్ తెచ్చిచ్చిండు కాదు. నిజమా? అవురమ్మక్క, అది ఏ పనైనా కూడా మా రాజుకే చెప్పేది. ఏదన్నా చికెన్ అన్న ఏదన్నా కావాలనంటే మీ బంటికి కూడా చెప్పకపోయేది. ఆ సొంటిది ఆ పోరంతోటి మొన్న చికెన్ తెప్పించుకుంది కాదు. పూర్ణి అవ్వ ఇదంతా కథ మంచిగానే జరుగుతాందిగా. ఓ మంచిగానే గమనిస్తానవే లత. అయితే చూడాలి, రేపచ్చి ఈడ కూసోవాలి పొద్దున. మరి వాడు అత్తడా దీంతో మాట్లాడతాడా ఏం చేస్తాడా అనేది చూద్దాం. మళ్ళా సాయంత్రం వరకు మళ్ళత్తడు ఆ పోరడిటే. ఇక బంటి సోపతికని అత్తాడు, దీన్ని చూసుకొని పోతాడు. లేదా మరి ఏం చెప్తాంది? ఓ శ్వేత, ఉన్నావానే? ఏం చెప్తాను? అది ఫోన్ మాట్లాడుతాందో ఏం చెప్తాందో నువ్వెందుకు పిలుస్తాన్నావు నర్సక్క? ఆగరాదే, అట్లా గెలకాలే. ఏం చెప్తాందో? నర్సక్క ఏం చెప్తానో పొల్ల బయటకే వెళ్తలేవు. ఏం లేదు నర్సక్క, ఇప్పుడే అట్లా పోయి అడిగినా. అప్పటి నుండి ఇన్నే కూర్చుంటిని, నువ్వు రాకపోతివి. అవునానే, నీ మొగడు ఫోన్ చేస్తాడా? ఈ అత్తడట్నా అక్కడనే సెట్ అవుతాడట్నా ఎవరితోటన్నా? అయ్యో నర్సక్క ఎందుకు ఇట్లా అంటది? ఏమో ఇక నర్సక్క, నేనేం చేయాలి? రమ్మంటే అత్తనే లేకపాయే. మరి ఎవరన్నా చూసుకున్నాడంట అవే పోరాడా? ఏచి ఆయన గసంటోడు కాదు గాని ఆయన గురించి మీకు తెలియదా? ఇక కొంచెం పైసలు సంపాదించాలి, భూమి కొనుక్కోవాలని ఆయన కోరిక. అందుకే అత్తలేడు గంతే. అయితే ఏ పొల్లా ఒక్కదానివి ఎట్లుంటానవో ఏందో. ఇక ఉండాలి, ఏం చేద్దాం, తప్పుతుందా? కూసోపోయినవే. ఏ నడుము నొత్తంది నర్సక్క, అట్లా వంట పండుకపో. అందుకేనా ఇది సోకుల పడేది. డ్రెస్సుల మీద డ్రెస్సులు ఎత్తది, ఓసారి జుట్టు ఇరగొత్తది, ఓసారి జుట్టు అల్లుతుంది. అన్ని కథలు పడుతుంది ఇది. ఏమో నర్సక్క, ఇక మనం ఏమన్నా అంటే అబ్బో దానికి వచ్చిన మాటలు మనకు రావు, అట్లా తిడుతుంది. మనకెందుకు గంతియే పోరి, మనం సప్పుడేకువ చూసుకుంటూ ఉంటాయి మనకెందుకు అంతే. కళ్ళు బాగా గుంజుతాన్నయ్యే. ఇళ్ళ కళ్ళ డాక్టరు వస్తానన్నాడు, మరి వచ్చిండు. ఆ అద్దాలున్నాయి, ఆ అద్దాలు పెట్టుకో అంటే సోకుల మోగనివి అద్దాలు పెట్టవాయే నువ్వు. ఏ అద్దాలు పెడితే ఇంకా బాగా గుంజుతాన్నయ్యే కళ్ళు, అందుకే పెడతలేను. మరి డాక్టర్ వచ్చిండో ఓసారి పోయన్నత్త. పోయిరాపో, మరి ఉంటే చూయించుకొని ఆ కండ్ల అద్దాలు ఇయ్యమని పో. సరే సరే. నేను కూడా అత్తపా అటే. ఇక ఇంట్లో ఉంటే పిసలేస్తాంది. పోతారు కదా? ఎట్లేదే, నేనిటే బయటకెళ్ళినా. అయ్యో ఇళ్ళ ఊళ్ళకు కళ్ళ డాక్టర్ వస్తానన్నాడట కదా. మా మల్లయ్యకు కళ్ళు బాగా గుంజుతానయట, చూయించుకుంటానంటాడు. చూయించుకొచ్చుకోపో అని అంటాన్నా. అవునా, నేను కూడా చూపించుకుంటా మంచుకుండు. నువ్వెందుకే చూయించుకున్నాడు? నీ కండ్లకేందే బండ బండ తీరుంటాయి నీ కండ్లు. నిజమే మల్లక్క, నరసక్క కళ్ళు షార్పు, మైండ్ షార్పు. ఏ షార్పో ఏమో తీయే. హలో, చెప్పు శ్రీను. ఏం చేస్తున్నావు? ఏం లేదు, టీవీ దగ్గర కూర్చున్నా, నిద్ర వస్తలేదు. అయినా గింత టైం అవుతుంది, ఇప్పుడు ఫోన్ చేసినావు? ఊరికే ఫోన్ చేసినా, నిద్ర పడతలేదు నాకు కూడా. మీ ఇంటికి రావచ్చా ఇప్పుడు? ఏంది మరి ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావు? అద్దద్దు. అయ్యో అంతేనా? నాకెందుకో నీ దగ్గరికి రావాలనిపిస్తుంది శ్వేత. నీకు నా దగ్గరికి ఎందుకు రావాలనిపిస్తుంది? ఏమో మరి అర్థమైతలేదు నాకు కూడా. ఎందుకో నీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది ఇప్పుడు. అవును. పడుకో పడుకో, నాకు కూడా నిద్ర వస్తుంది, పడుకుంటా. బాయ్, గుడ్ నైట్. హలో, ఊరిని అవ్వ కడియేసి పాడేసిందిగా. ఈమె తోటి మనస్ఫూర్తిగా మాట్లాడేది ఇప్పుడు, నా మనసు ఇప్పేది ఇప్పుడు. చూద్దాం, రేపు ఎట్లయినా పోయి ఖచ్చితంగా నా మనసులో ఉన్న మాట చెప్పుతా. మరి ఒప్పుకుంటుందా, ఏమంటది, ఏం కథ అనేది ఇక నేను చాలా రోజులు వెయిట్ చేయలేను. ఏదన్నా ఒకటి రేపే తెలుసుకుంటా. ఏమైందే మళ్ళా పోరడు గిట్లా ఇటు ముఖే వచ్చిండ అయ్యల్లా? వచ్చిండండి, ఆ పోరడిట వచ్చిండు పొద్దుగాల. వచ్చినోడు బంటోళ్ళ ఇంట్లోకి పోయి ముచ్చట పెట్టక ఇంటెనుకో పోయి కూసోని మీ వదినతోటి ముచ్చట పెడతాండు. అప్పుడు నేను ఉన్నా కదా,
మళ్ళా తర్వాత వచ్చిండా అంటన్నా. రాలేదు రాలేదు. సరేలే, ఆమె గురించి మనకెందుకు గని. కాదు, మీ అన్నకు తెలిస్తే ఒకవేళ ఎట్లుంటది పరిస్థితి? నాకు తెలిసి ఈమె ఆ పిల్లగాన్ని లవ్ చేస్తున్నట్టుంది. ఆ పిల్లగాన్ని మెల్లగా బుట్టలేసినట్టున్నది తెలుసా, కండ్లతోటే. బుట్టల్ని వేసుకొని ఎల్లనన్ని వేసుకొని మనకెందుకు. అంతేలేండి. నాకు కూడా అస్సలు నిద్ర పడతలేదు. ఈ టీవీ చూసుకుంటూనే ఉండబుద్ధి అవుతుంది. ఎందుకు నిద్ర వస్తలేదు అసలు? నాకు ఎందుకో ఆ అబ్బాయే గుర్తుకొస్తుండు. శ్రీను ఈ టైంలో ఫోన్ చేసి నీ దగ్గరికి రావాలా అని అడుగుతుండు. ఆయనకు నా మీద ఇష్టం లేనిదే నా దగ్గరికి రావాలా అని అడుగుతాడా? నా మీద ఎంతో కొంత ప్రేమ స్టార్ట్ అయినట్టుంది కానీ చూడడానికి సూపర్ ఉంటాడు. నాకు కూడా ఆయన మీద లవ్ ఉన్నది, కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేసేదాకా నేను చెయ్యొద్దు. ఇంకా మంచిగా రెడీ కావాలి. ఆయన తొందర ఆయన ఫీలింగ్స్ నాకు చెప్పుకునేటట్టు చెయ్యాలి. ఎప్పుడు తెల్లారాలి, ఎప్పుడు ఆయన ఇటు రావాలి, నేను ఎప్పుడైనా చూడాలి. ఏదేమైనా మంచిదే. ఇవాళ ఆమెను ప్రపోజ్ చేసి తీరుతా. ఎట్లయితే అట్లా ఒప్పుకుంటుంది ఖచ్చితంగా. ఆమెకు నేనంటే ఇష్టం కాబట్టి ఊకే నన్ను చూసుకుంటా. నేను ఫోన్ చేసినప్పుడల్లా మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నాకు తెలిసి. పోదాం, ఇక ఎట్లయినా నా ప్లాన్ సక్సెస్ కావాలి దేవుడా. ఏమండి, ప్లీజ్ అండి, నేను మా అమ్మోళ్ళ ఇంటికి ఒక 2 రోజులు పోయేస్తా. పోదాంలే, ఇప్పుడు వద్దు. శనివారం సాయంత్రం పోయి ఆదివారం వద్దాం గాని నువ్వు ఒక్కదాని పోయేది లేదు. ఎందుకు ఇట్లా చేస్తారు? పొయ్యత్తా, నేను పోతా, మీరు ఎన్నే ఉండుర్రి. నాకు నువ్వు పోతే మనసున పట్టది, నాకెవరంటి పెట్టాలి చెప్పు. అబ్బో, వీళ్ళ ప్రేమ సల్లగుండా. లత, అక్క మొత్తం రాజైతే ఇచ్చి పెడతానే లేడు కదా నిన్ను. అదేం లేదక్క, నేనే మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా 2 రోజులు అంటే వద్దు తర్వాత పోదు అని అంటుండు. ఏమైందక్క? ఏం లేదు, రాజు పొలం కాడికి పోతుండా? పోతావు వదినా, ఎందుకు? కొంచెం షేన్లా పత్తి తీసుకొస్తావా అని. ఎందుకక్క? ఏ వత్తులు లేవు, ఇక దీపం పెట్టడానికి లేవు వత్తులు, అందుకే తెమ్మని అంటున్నా. ఇక ఖాళీగా ఉన్నప్పుడు వత్తులు వేసుకుంటే అయిపోతుంది కదా. సరే సరే వదినా, తీసుకొస్తా. అన్న ఫోన్ చేస్తాండా? చేస్తాడు రాజు, రోజు చేస్తాడు. అవునా, సరే సరే. ఓ పొరగాళ్ళు, ఏం చేస్తుర్రా? పని తీరలేదా? ఆ నర్సక్క అత్తన్న మాగు. ఇలా పొద్దుగానే వచ్చింది. ఇది అత్తే గంటలు గంటలు ముచ్చట పెడుతుంది. మా పిల్లగాడు అత్తే ఎట్లా మరి? నువ్వు కూడా ఓదు పైగా. సరే. నువ్వు కూడా ఇలానే ఉన్నావే శ్వేత? ఇప్పుడే వచ్చింది నర్సక్క. ఏమైంది? ఇలా పొద్దుగానే తీరిందా పని? వచ్చి కూర్చున్నావు. తీరిందే, ఇటు మొకే వచ్చినా ఇంట్లో మనసున పడతలేదు. అమ్మో, ఇది వచ్చి కూర్చున్నది. ఎట్లా ఇది కూర్చుంటే అస్సలు కదలది. ఆ పిల్లగాడు అత్తడో రాడో, అత్తే వీళ్ళందరినీ షటే పోతాడు. నేను ఆయన గురించి మంచిగా రెడీ అవుతుంది. సరే పోయేస్తా. పోపో. ఏంటే ఇలా కొత్త చీర కట్టినావు, కొత్త రైకి వేసినావు, ఏం సంగతి? ఏం సంగతి లేదు నర్సక్క, అట్టిగానే కట్టాలనిపించింది కట్టినా. ఇక అన్ని కొన్నే బీరువల్నే ఉండబట్టే అట్టిగుండా ఏం చేస్తాయి ఇవి. పోరిలాత, నువ్వు కూడా గట్ట కట్టుకుంటే ఏందే? నాకెటన్నా పోతేనే కట్ట బుద్ధి అవుతుంది నర్సక్క, ఇంటికాడ ఉంటే కట్ట బుద్ధి కాదు. పోరి, ఏం కూర వండినవే? తిన్నావా? ఇంకా తినలేదు, నిన్నటిదే పెసరపప్పు ఉన్నది. ఇక అదే మళ్ళా అప్పటికేదన్నా అనుకుంటా. ఒక్కదాని పానానికి ఏం అనుకోబుద్ధి కాదు కదనే. అవును నర్సక్క, ఇక ఇవాళ అనుకున్నది రేపు అవుతుంది, రేపు అనుకున్నది ఎల్లుండి అవుతుంది. ఇక గిట్లనే అవుతుంది. అబ్బా, వీడు ఇంకా వస్తలేడు. వస్తాడా రాడా? వీని కోసం నేను మంచిగా రెడీ అయి కూర్చున్నా, వీడు ఇంకా వస్తలేడు. ఆ పోరడు అత్తడా రాడా? అత్తే ఎట్లుంటదని వచ్చింది. సరే సరే, ఇడే ఉత్తాను దాగుర్రకు. ఓరామా, ఏం చెప్తానవే? ఇంకా పని తీరలేదా? అబ్బా, ఇది అందరిని పిలుస్తాందిగా. ఏడ జాగ దొరకనట్టు ఎన్నే కూర్చుండి మీటింగ్ పెడతారు. ఆ నర్సక్క, కూసోరు కూసోరు రత్తన్నా. అబ్బా, వీళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా, ఈమెతో ఎట్లా నేను మాట్లాడేదిగా. వచ్చిండు. పిల్లగా అంత మంచిదేనా? నువ్వు పుష్ప కొడుకువే కదా? అంత మంచిదే. మధ్యలో ఇటే తిరుగుతున్నావు బాగా. ఇగో బంటి కోసం. బంటి, నువ్వు ఇద్దరు సోపతి వాళ్ళ అయితే? అవును అవును. సరే పో, పిల్లగాడు ఇంట్లోనే ఉండవచ్చు పో. సరే. నువ్వేం కూర నర్సక్క? చూడు వాడిని చూసుకుంటే ఎట్లా నవ్వుతుందో. అబ్బా, వైట్ సారీలా ఎంత మంచిగా ఉన్నది. నేను ఇలా ప్రపోజ్ చేద్దామని అత్తే వీళ్ళిద్దరు ఈడున్నారు. ఈమెను ఇప్పుడు ఇంటెన్కకి రమ్మంటే అత్తదా? రాదు. పోతాన్నా. ఏడదానికి ఏమైతుందో
ఆయన నన్ను చూస్తా అంటే వీళ్ళకి ఏం నొత్తాందో ఏం కథను పూసుకన వీళ్ళకి ఏదన్నా అర్థమవుతుందా ఏంది రామ ఏం చెప్తాందో ఇంకా పని తీరతలేదా ఏంది ఓ రమక్క పని తీరది మెల్లగా తాత్పరంగా చేసుకుంటూ ఉంటది హలో నాకు ఫోన్ వచ్చింది ఈ పోరుడేనో మరి ఎవరో హలో చెప్పు ఏమైంది వీళ్ళేంది ఇలా పొద్దున్నే బయటనే కూర్చున్నారు ఏమో మరి నాకు నీతోటి డైరెక్ట్గా మాట్లాడాలని ఉన్నది ఇంటెనక కస్తావా లేకపోతే వాళ్ళు ఉన్నారు కదా వద్దద్దు ఇప్పుడు తర్వాత సరే సరే నేను ఇక వెళ్ళిపోతా ఎవరు లేనప్పుడు నాకు ఫోన్ చేయి ఒకసారి నేను నీతోటి మాట్లాడాలి సరే ఏంటే ఎవరు ఫోన్ చేసిర్రు మా వాళ్ళు ఏందట సేన్లు ఉన్నారట తిన్నవా బిడ్డ మళ్ళీ ఎత్తతి అని అన్నారు సరే తిన్నా అని చెప్పిన ఓహో గట్లడా ఈ పొరడ చేసినట్టున్నాడు గాని ఏమైంది తొందరనే పోతున్నావు ఏం లేదు బంటిగాడు అన్నం తింటుండు తిన్నాక వస్తా అని అన్నాడు ఇక అందుకే నేను వెళ్తున్నా అయ్యో పాపం పో చూసుకుంటానే పోతాండే లత నిజమే నేను ఏదో అనుకున్నా గాని మరి అంటావు ఈ బొడ్లు ఈ నుండి వేయటట్లేరు ఇక ఈ బొడ్లు ఉండగా ఆ బొడ్డు వస్తుంది ఇక మీటింగు ఇన్నే పెడతారు ఆయన నాతోటి ఏదో మాట్లాడతానంటుండు ఏం మాట్లాడతాడో ఏమో ఏంది పోసావో నెత్తుకి రంగేసి జిన్ను పాయింట్ వేసినావు ఇయ్యాలా నాకు వేసుకోబుద్ధి అయింది వేసుకున్నా శంభయ్య గీళ్ళెవలు చిన్నపిల్లలు మీ ఇంటికి వచ్చిర్రు నేను పోసవ్వను చిన్నపిల్లలు ఎవరు వస్తారు ఓ దీని సోకు సైకిల్ దొక్క ఇది డ్రెస్సులు ఎత్తందా నేనెవరో చిన్నపిల్లలని నేను అనుకుంటుని పోసావా డ్రెస్సులా గమ్మతున్నావు కదా నెత్తికి కలర్ ఎప్పుడు రుద్దుతివి రుద్దిన పొద్దున్నే రుద్ది తానం చేసిన వచ్చే ముసలోళ్లకు సోకులెందుకు ఏమిటికేసినవే ఆ బట్టలు ఏం రీతి పాడైనవి అయ్యో అక్కయ్య నీకు నచ్చకపోతే కళ్ళు మూసుకో లేదా నువ్వు మారాల కంటే మంచిగా ఉండాలి అని అంటే నువ్వు కూడా వేసుకో ఇదేంది ఊరిని అవ్వ బట్టలు వేసుకున్నతోటే భాష కూడా మారింది చెప్పు రాయమల్లు ఏమంటావు నిజమేనా నువ్వేదంటే అదే పోసావా ఇడు పోసావకు మెల్లగా సైట్ కొడుతుండా ఏంది ఊకే ఇటు మొకే వస్తాడు సరే నేను బయటకు వెళ్తున్నా బాయ్ తర్వాత కలుస్తా నీకు ఓకేనా నేను షాప్కి వెళ్తున్నా ఓ దీని గాడిదలకి ఇయ్యా పాసుగా మాట్లాడుతుంది డ్రెస్ ఎత్తే మొత్తం భాషే మారిపోయింది కదా బౌరు పూలల్లో ఆడోళ్ళది ఎట్లుంటది శంభయ్య మీ మరదల్ని మెల్లగా నాకు సెట్ చేయరాదు నిన్ను కళ్ళు మందం చూసుకుంటా గాని నేనేందయ్యా సెట్ చేసేది సెట్టు నువ్వే సెట్ చేసుకో ఎంతైనా నీ మరదలు కదా గట్లంటన్నా కొంచెం నాకు నువ్వు సపోర్ట్ ఉండు పడేసుడు ఎంతసేపు గాని గసొంటి నడువైనా ఇంటికాడ ఇంకెవరన్నా చూసుకోగాని గసొంటేశాలు ఎయ్యకురాయమాళ్ళు నువ్వు కళ్ళు కాడ చూసుకుంటా అంటే హలో పోయిర్రా వాళ్ళు పోవచ్చు మరి ఏంది మరి వాళ్ళకి ఏడ పని లేదా ఇలా పొద్దుగాలనే వచ్చి ఇంటి ముంగట మీటింగ్ చేసిర్రు ఏమో మరి ఎందుకు ఏమైంది నేను నీతోటి మాట్లాడాలి శ్వేత అందుకే ఏం మాట్లాడతావు శ్రీను చెప్పు కదా ఇప్పుడు లేదు డైరెక్ట్ గానే మాట్లాడాలి అవునా సరేలే మరి నేను ఫోన్ చేస్తా ఎవరు లేనప్పుడు ఖచ్చితంగా ఏయి శ్వేత ఈ రోజే మాట్లాడాలి నీకు తోటి సరే సరే ఏందినే ఏం మాట్లాడతాడు ఏం కథ ఇందాం అని అంటే బయట ఆడక్కలు అట్లనే కూర్చొని చూద్దాం ఏం చెప్తాడో మరి చూసిరా దోస్తులు మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం మరి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి 2500 లైక్స్ అన్న రావాలి దోస్తులు మేము పెట్టిన టార్గెట్ లైక్స్ వస్తే జల్దీ మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు